హాయ్ మహిరా ఫ్రెండ్స్. ఈరోజు పార్క్లో మహిరాతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సత్యనారాయణపురం ట్రాఫిక్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు అండ్ ద టీం వచ్చారు. సైబర్ క్రైమ్ అండ్ సేఫ్టీ గురించి ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇచ్చారు. ట్రాఫిక్ అంటే ఎక్కువగా నిజ జీవితంలో మనం ఒక 20 ఏళ్ళలో లేదా 30 ఏళ్ళలో సంపాదించి ఆ ఫోన్లో కానీ లేదా బ్యాంకులో కానీ పెట్టుకుంటూ ఉంటాం. ఆ బ్యాంకులో పెట్టుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని ఏ విధంగా ట్రాప్లో పెట్టి లాగేస్తున్నారో అన్న విషయం కూడా తెలియజేయవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు సురక్షితంగా ఉండాలంటే డబ్బు అవసరం, మీ జీవితం చాలా ఎక్కువ ఉంటుంది. అది లేకపోతే ఏం లేదు కదా. దాంతోపాటు ఫోన్ లేకుండా ఎవరైనా ఉన్నారా మనిషి? ఇప్పుడు ఇంపాసిబుల్. ప్రతిదీ కూడా ఫోన్లోనే. బయటకు వచ్చామంటే ఫోన్, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫోన్, ఎక్కడికైనా బుక్ చేస్తుంటాం. ఆ బుక్ చేయాలంటే డబ్బులు కొట్టాలంటే ఎవరికైనా ఫోన్ తీస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఫోన్ దేంతో పనిచేస్తుంది? ఇంటర్నెట్ తో. ఈ ఇంటర్నెట్ తో అయ్యే నేరాలనే సైబర్ నేరాలు అంటారు. సైబర్ ఇప్పుడు ఇంత పాతకాలంలో ఎలా జరిగి దొంగతనాలు ఇంటికి వచ్చి తాళాలు పగలు కొట్టి ఇంట్లో ఏమన్నాయో వెతుక్కునేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు నెట్ లో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా ఉంటది. మీరు అనుకుంటున్నారేమో నా గురించి ఎవరికి ఏం తెలియదని. నేను ఏదైతే టైప్ చేస్తున్నానో, ఏదైతే ఎదుగుతున్నానో ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటది. ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటది. దాన్ని బట్టే మీ యొక్క డేటా తీసి దాన్ని బట్టి ఫలానా కుమార్ గారు మీరు రైతు కదా, మీకు ఈ సబ్సిడీలు వస్తున్నాయి, ఏ వస్తున్నాయని చెప్పి సబ్సిడీలు వస్తున్నాయని చెప్పి దానికి సంబంధించి మిమ్మల్ని మభ్యపెట్టి ఇలాగ మీకు పిఎం కిసాన్ పడుతుంది, మీకు పడలేదు కదా ఇంకా దాని గురించి మీరు అప్లికేషన్ పెట్టారు కదా, మీరు దీనికి ఎంత వస్తుందని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టి ఇట్లలో వచ్చి మిమ్మల్ని ట్రాప్లోకి లాగి చాలా లక్షలు కాదండి, కోట్లు కూడా పోగొట్టుకున్నాం. దాని గురించి ఇప్పుడు సీఏ గారు కొన్ని విషయాలు చెప్తారు మీకు. థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా, మీకు 2 నిమిషాలమ్మా. మీరందరూ కూడా డైలీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరు వాక్ చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటారు. అంతేనా? మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా జాబ్ చేయాలి, మంచి గృహిణిగా ఉండాలి, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలి. ఎవరున్నా కూడా రోడ్డు మీద కరెక్ట్గా ఉండాలా. ఎవరైతే రోడ్డు మీద గాయపడతారో వాళ్ళు కరెక్ట్గా ఏమీ చేయలేరు. దయచేసి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, సినిమా యాక్టర్స్తో కూడా చెప్పిస్తున్నాం. ఏమని చెప్తున్నాం? హెల్మెట్ పెట్టుకోండి అంటున్నాం. హెల్మెట్ పెట్టుకుంటే మాకేమైనా డబ్బులు వస్తాయా? జీతం ఎక్కువ ఇస్తారా? కానీ మీరు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది. అందరూ హెల్మెట్ పెట్టుకోకండి. అది ఇంకొక ఇక్కడ మనకున్న ఆన్వాయితీ ఏంటంటే ఆపోజిట్ లో వెళ్తున్నారు. ఈ సంవత్సరం జరగకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ జరిగిద్ది. అంటే మనం ఇక్కడే ప్రతిరోజు ఇటే వెళ్తున్నాం కదా, ఇటే వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ వన్ డే వస్తుంది, ఆ డేలో మనం ఇబ్బంది పడకూడదు. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. ముఖ్యంగా 1 వే వైలేషన్ చేయకండి ఏరియాలో. పిల్లలు రోడ్డు దాటేటప్పుడు ముఖ్యంగా పిల్లల్ని ఇక్కడ స్కూల్కి తీసుకెళ్తున్నారు, ఇక్కడే స్కూల్ అండి, సందులో అండి వెళ్ళిపోతున్నారు చాలా మంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఆటో ఎక్కించినప్పుడు కానీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, డ్రైవర్ని మీ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ డ్రైవర్ పక్కన కూర్చొనివ్వకండి అమ్మా. ఆడపిల్లలు అయితే అస్సలు కూర్చొనివ్వకండి. ఏంటి, మనకు తెలిసిన అంకులే కదా, చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నాడు అని కదా అనుకుంటారు. అస్సలు డ్రైవర్ పక్కన కూర్చొనివ్వకండి. అదే విధంగా పిల్లలు ఎక్కువ కూర్చొనివ్వకండి. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. కంపల్సరీగా మీరు పెట్టుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. మీరు అనుకుంటారు ఇగో ఈ సందులోంచే వస్తున్నామని అంటారు. చాలా ఇబ్బంది. అది ఎప్పుడు ప్రమాదం జరిగిద్దో తెలియదు. ఇంకోటి 1 వేలో రావద్దు. ముఖ్యంగా ఇంకోటి చెప్పడానికి కారణం ఏంటంటే మా ఎస్ఐ గారు చెప్పారు, అందరికి షాపింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళందరూ కూడా. ఈ చీర బాగుంది పలానా చోట నుంచి అని. ఫస్ట్ చీరకి మీరు 550 రూపాయలు పంపిస్తున్నారు ఆర్డర్ పెట్టి. 550 రూపాయలు రావట్లేదు. ఏంటి అనుకుంటే, లేదమ్మా మీది మాకు రాలేదు, రిసీవ్ అవ్వలేదు, మళ్ళీ పంపించండి, మీకు ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ చేస్తా ఉంటారు. మళ్ళీ ఇంకొక 550 రూపాయలు మీరు పంపిస్తారు. అప్పటికి లేదు మీకు కరెక్ట్ గా అది ఫిగర్ ఇంకా రాలేదమ్మా, ఫోన్ పే కాదు గూగుల్ పే చేయమంటారు. ఇలాగా మీ దగ్గర 1500 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మీరేం చేస్తారు? అరే ఏంటి ఇలా అనుకుంటే ఫేక్. కాబట్టి దయచేసి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా లేడీస్. ప్రతిరోజు మాకు రోజు కంప్లైంటే. మేము యాక్చువల్గా 1500కి చీర ఆర్డర్ పెట్టామండి, వాడు రావట్లేదు, మాకు ఇంకా ఎక్సెస్ అమౌంట్ అడుగుతున్నాడు, ఈ విధంగా. అలాగే ఏపీకే ఫైల్ అని ఒక ఆర్టీఓ చలానా వస్తుంది మీ దగ్గరికి. అంటే పోలీసు వారు చలానా వచ్చినట్టు మీరు వెళ్తున్నప్పుడు గబక్కన ఎవరి దగ్గర మీ ఫ్రెండ్స్ సంబంధించింది ఒకరికి వస్తే అది ఉన్న కాంటాక్ట్స్ అందరికి వెళ్ళిపోతుంది. ఏపీకే ఫైల్ ఇదేంటి, నాకు ఎప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదా, ఇదేంటి నాకు చలానా వచ్చిందని మీరు క్యూరియాసిటీలో అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయి అతని కంట్రోల్కి వెళ్ళిపోతుంది. మీ దగ్గర అయితే ఫోన్ పే ఉందో, గూగుల్ పే ఉందో, అతని కంట్రోల్కి వెళ్ళిపోతే అతను మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వచ్చేస్తాడు. చాలా అలాగే
ముద్రా లోన్ అని ఒకటి ఉంది. ఆ ముద్రా లోన్ కూడా ఇబ్బందే. మీకు ముద్రా లోన్ వస్తుందమ్మా, మీరు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ప్రధానమంత్రికి సంబంధించిన ముద్రా లోన్ అని చెప్పి మీకు మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తారు. అలాగే టాస్క్లు, ఒక టాస్క్ ఇస్తే ఫస్ట్ టైం ఒక 500 కట్టారు ఇంకమ్మా 600 ఇస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ మోసాలు పోయేది సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఒక్క రోజు గుర్తుంచుకోండి, ఏ ఒక్కడు కూడా బ్యాంకు వాడే మనకి ఎంత ఇస్తున్నాడు, వడ్డీ ఎంత ఇస్తున్నాడండి, ఎంత? అలాంటిది ఆడు 500 మీకు 1000 ఎంత అండి, 10% 15% వడ్డీ ఇస్తాండి. ఎలాగండి? అదేవిధంగా పాపం అందరికి జాబులు బాగా ఇప్పుడు బాగా వాంటింగ్. జాబు మీకు జాబ్ ఇస్తామమ్మా, మీకు పలానా దాని చోటకి ఇంత డబ్బులు కట్టమంటాడు. మనం జాబ్ చేస్తే మనం డబ్బులు కడతాం ఏంటి? యాక్చువల్గా మనకు డబ్బులు ఇవ్వాలి జాబ్ చేస్తే. కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో వేరే ఫీజు అని మీ దగ్గర డబ్బు ఆ జాబ్ ఇస్తామని అంటారు. కానీ ఆ డబ్బులు మీరు కడితే మోసపోతారు. ఎక్కడ ఉండి మనకి ఎలా జాబ్ ఇస్తాడమ్మా? ఓన్లీ ఇక్కడ రోడ్డు మీద మన సిమెంట్ పని చేసే అతనికి 500 ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దయచేసి ఆశకు పోకండి. ఆల్రెడీ నిన్న ఒక అతను మీకు మాషా అల్లా అని చెప్పేసి ఈ స్కబ్బర్స్ చూశారు కదా, మీరు మీ దాంట్లో ఎవరు ఉన్నారో లేదో తెలియదు. కాబట్టి దయచేసి ఏది ఊరికినే రాదమ్మా, ఏ కష్టపడకుండా ఏది రాదు మనకి. కాబట్టి దయచేసి ఆశకు గురి కావద్దు, అత్యాశకు పోవద్దు. కంపల్సరీ రోడ్డు మీద సేఫ్గా ఉండండి. ఉంటారు కదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సైబర్ క్రైమ్ ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. అవేర్నెస్తో జాగ్రత్తగా ఉండండి. ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930 కాల్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.